ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానం చేస్తున్నా. దేవునికి మిక్కిలి బహు ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ అందరికీ శుభాలు, ఆశీస్సులు. గడిచిన వారం నేను చెప్పినటువంటి ఒక సందేశానికి చాలామంది స్పందించి మాట్లాడుతూ వచ్చినారు. పాస్టర్ గారు జనరల్ సబ్జెక్ట్గా చాలా భలే చెప్పారండి. నేను మా ఇంట్లో మా వాళ్ళు మందుబాబులు ఉన్నారు, మా ఇంట్లో పలానా వాళ్ళు మందు కొడతా ఉన్నారు, వాళ్ళు ఆ మాటలు విని పక్కన నవ్వుకుంటూ వచ్చారు అని చెప్పేసి అని ఇలాగ కొంతమంది ఇస్తున్నటువంటి ఒక మాటలు. దేవునికి మహిమ ఏముంది. ఇప్పుడు చాలాసార్లు మన ప్రసంగాలు అని అనుకొని మనం వింటూ ఉంటాము. అయితే మీతో మాట్లాడుతున్నటువంటిది ఒక ప్రసంగం అనేది ఇలా జనరల్గా మాట్లాడుతున్నప్పుడు చాలామంది కన్విన్స్ అయినటువంటి విషయాలు. అందున నేను ఇలా చేతులు జోడించి మందు కొట్టకండి అని చెప్తున్నట్టే కొంతమంది అంటున్నారు, భలే చెప్తున్నారు మాస్టర్ గారు, మీరు నవ్వుతూనే మొత్తానికి వాళ్ళు మానేసేటట్టుగా ఎంత చక్కని మాటలు చెప్తున్నారని. కాకపోతే నేను ఒకటే అంట, మానేసానని చెప్పేసి చెప్పండి, దానికి ఇంకా నేను సంతోషిస్తాను. దేవుని యొక్క దూతగా నేను మీతో చెప్తున్నప్పుడు తప్పకుండా మీరు నా మాట వింటున్నారు, నా మాట ప్రకారం మీరు నడుచుకుంటున్నారు, మందు కొట్టుకోండిగా దేవునికి బహు ప్రియమైనటువంటి వారుగా మీరు జీవిస్తున్నారు. సో అందుకు దేవునికే మహిమ కలుగునుగాక. దానియేలు భక్తుని యొక్క జీవితంలో దేవుడు ముమ్మారు బహు ప్రియమైన వ్యక్తి అని చెప్పేసి అని అంటూ ఉంటాడు. ఈరోజు చాలామందికి కావాల్సింది ఏంటంటే ప్రేమ, ఆప్యాయత, ఒక మంచి పలకరింపు. నేను గమనించినప్పుడు అండి ఒక విషయం నేను బాధపడుతూ ఉన్నాను, సమాజానికి కూడా నేను తెలియజెప్తూ ఉన్నాను. అదేంటంటే మనిషి చనిపోయిన తర్వాత తెగ పొగుడుతారు. అబ్బో ఈయన అంతటోడు, లేక ఈవిడ ఎంతటిది, లేక అంతలా కార్యాలు చేశారు, ఎంతలా కార్యాలు చేశారు. బతుకున్నప్పుడు కనీసం ఒక మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బ్రదరు చాలా సంతోషం, నీ వలన నేను మేలు పొందుకున్నా, లేక అమ్మ సిస్టర్ గారు చాలా సంతోషం, మీ వలన మా బ్రతికేలాగా మంచిగా ఉండి అన్నది, మా జీవితం బాగుపడి అన్నది అని ఒక మాట వారి వలన జరిగినటువంటి ఒక మేలును జ్ఞాపకం చేసుకోము, పలకరించడానికి మనసు ఉండదు. వాళ్ళు బ్రతుకుంటుండగా వాళ్ళ వలన ఎటువంటి ప్రయోజనాలు కలిగినవి, ఎటువంటి దీవెనలు కలిగినవి అనేటువంటి ఒక విషయం వాళ్ళకి మనం పంచుకోగలిగితే చాలా సంతోషం. ఈ దినాల్లో చాలామంది అండి ఇలాంటి డిప్రెషన్ తోటి కృంగిపోతున్నారు. అయ్యో నా జీవితం ప్రయోజనం లేకుండా పోయింది, నా యొక్క బ్రతుకు ఎవరికి ఉపయోగకరం కాకుండా పోయింది, నేను ఇలాంటి ఒంటరితనంతో ఉండినానే, నేను ఇలాంటి సమస్యల్లో ఉండినానే, నన్ను ఎవరూ పట్టించుకున్న వాళ్ళు లేరు, నన్ను ఎవరూ ప్రియమైనటువంటి వారుగా నన్ను పిలిచినటువంటి వారు లేరు, పలకరించినటువంటి వారు లేరు, ఇలా నానా రకాలైనటువంటి ఆలోచనలు పెట్టుకొని కృంగిపోయి నీరసగిలిపోయి డిప్రెషన్లోనికి వెళ్ళిపోయి జీవితాలను పోగొట్టుకున్నటువంటి వారు కూడా లేకపోలేదు కదా. ఈరోజు బహుశా నా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీలో ఒకరు బహుశా ఈరోజు మీరు కూడా అలాంటి డిప్రెషన్ తోటే ఉండి ఉన్నారు. నేను ఎంత ప్రయాసపడతానో, నేను ఎంత కష్టపడతానో, ఎంత శ్రమ పడుతూ ఉన్నాను, నేను ఎంతగా కుటుంబానికి ఎంత వర్క్ చేస్తాను, ఒక్క మాట కనీసం ఒక మాట నన్ను పలకరించినటువంటి పాపాన్ని పోలేదండి. ఇదండి మా ఇంట్లో మా కుటుంబంలో మాకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులని బహుశా మీరు అనుకుంటూ ఉన్నారేమో కదా. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలోను, 10వ అధ్యాయం 11వ వచనంలోను, అలానే 10వ అధ్యాయము 18వ వచనం దగ్గర 3 సార్లు దేవుడు దానియేలును గురించి నీవు బహుప్రియుడవు అనేటువంటి ఒక మాట దేవుడు తన యొక్క దూత ద్వారా తెలియజేసి ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క దూతగా నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వారు. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోకపోతే లేండి, డోంట్ వర్రీ అండి. మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోకపోయినా డోంట్ వర్రీ అండి. ఆ విషయాల గురించి మీరు ఆలోచించకండి. దేవుడు సృష్టికర్త అయినటువంటి ఒక దేవుడు, మహోన్నతుడైనటువంటి ఒక దేవుడు మీకు చెప్పమని నన్ను ఒక దూతగా మీ దగ్గర పంపించాడు. ఆనాడు దానియేలు గారి చెప్పమని ఆ దూతను పంపించినటువంటి రీతిగా ఈ రోజుని ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమం ద్వారా ఈ యొక్క ఛానల్లో నుండి మీరు దేవునికి బహు ప్రియమైన వారు అని చెప్పడానికే నా దేవుడు నన్ను మీ దగ్గర పంపించాడు. గుర్తుంచుకోండి, మీ వ్యక్తిగత విషయంలో నుంచే నేను మాట్లాడుతున్నా. మీరు దేవునికి బహు ప్రియమైన వాళ్ళు. మీరు అనుకుంటూ ఉన్నారు, అయ్యా నేను అంత ప్రియమైన వాడిని ఎందుకు అవుతానండి, నేను సరిగ్గా లేను కదా, నా జీవితం సరిగ్గా లేదు కదా, నా బతుకు సరిగ్గా లేదు కదా, నేను ఎలాగైనా వేరేగా జీవిస్తున్నాను, నా భర్త నడిచిపెట్టేసి లేక నా భార్య నడిచిపెట్టేసి నేను ఇంకొకరితో జీవిస్తున్నాను, నేను ఎలా ప్రియమైన వ్యక్తిని అవుతాను అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. ఈరోజు నా దేవుడు నాకు ఇచ్చిన మాట మీతో చెప్పమన్న మాట ఏంటంటే, మీరు దేవునికి బహు ప్రియమైన వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి మాట్లాడుతూ ఆయన అంటారు కదా, నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు నేను వచ్చి ఉన్నాను.
లోకస్తులు ఏమన్నారంటే ఈయన పాపులకు స్నేహితుడు, పాపులతో కూర్చుంటాడు, పాపులతో తింటాడు, పాపులైనటువంటి వారితో ఉంటున్నాడు. అవునండి, పాపం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, తప్పు చేయని వాడు ఎవరున్నారు చెప్పండి. మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే మీరు ఎవరినైనా చూడండి, ఎంతటి భక్తులు అనుకున్నటువంటి వాళ్ళ యొక్క జీవితంలోనైనా చూడండి, పొరపాట్లు అనేటువంటి ప్రతి ఒక్కరిలో ఉంటాయండి, ప్రతి మనిషిలో ఉంటాయండి. అయితే నా యేసయ్య లేక నా దేవుడు మనం బ్రతుకు మార్చుకొని మన పొరపాట్లన్నీ ఆపేసుకొని మనం తాగడం మానేసి మన తిండిపోతనంగా ఉండకుండా, లేకపోతే మనం మంచిగా ఉండి మనం ఇలా ఉండి మనం అలా ఉంటే దీనికి అప్పుడు మాత్రమే మన ప్రియమైన వాడని చెప్పేసి అంటున్నాడా? అప్పుడే మనం జాగ్రత్త కలిగి ఉండి అన్ని చెడు వ్యసనాలు చెడు విషయాలు ఇవన్నీ కూడా విడిచిపెట్టేసిన తర్వాత అప్పుడు నువ్వు నాకు బహుప్రియమైన వ్యక్తి అని అంటున్నాడా? నో. ఈరోజు నా విషయంలో నేను ఆలోచన చేస్తే నాకు తెలిసినటువంటి ప్రకారంగా నేనైతే ఏమంటానంటే, నువ్వు ఉన్న పాటును ఉంటుండగానే ఆ దేవుడు మిమ్మల్ని తనకు ప్రియమైన వ్యక్తిగా మిమ్మల్ని పిలుస్తున్నాడు. మీరు ఒకవేళ ఎటువంటి పాపంలో జీవిస్తున్నారు, ఒకవేళ మీరు ఎటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు, నేను చూచేది, నేను విన్నది, నేను మీతో పలుకుతుంది ఏంటంటే, నా దేవుడు చెప్పినటువంటి ఒక మాట, మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వారు. దానియేలు జీవితంలో నేను ఇలా ధ్యానిస్తూ ఉంటుండగా ఒక్కొక్క క్యారెక్టర్ దానియేలులో కనబడుతూ ఉంటుంది, ఒక్కొక్క గుణ లక్షణం క్యారెక్టర్ అనేటువంటి రీతిగా దానియేలులో కనబడుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి నేను ఏమంటానంటే, అదే ఫలానది ఇలా ఉంది కనుక దానియేలు దేవునికి బహుప్రియుడు అని రాయబడలేదు అక్కడ కూడా బైబిల్లోని. కానీ దేవుడు పిలుస్తున్నాడు అంతే, దానియేలు నువ్వు బహుప్రియుడు అని. అప్పుడు దానియేలులో ఉన్నటువంటి విషయాలు మనం తీసుకుంటూ మనము దేవునికి బహుప్రియమైన వాళ్ళం కనుక ఇలా జీవిద్దాము అనేటువంటి రీతిగా అది నేను మీతో పంచుకున్నటువంటి మాట. ఈరోజు నేను ఆలోచన చేస్తే దానియేలు గ్రంథంలో నుండి 6వ అధ్యాయం. యాక్చువల్లీ దానియేలు గారితో కొంతమంది కంపానియన్స్ ఉన్నారు, సహోద్యోగులు ఉన్నారు. వాళ్ళు కూడా బహుశా ఇజ్రాయెల్ దేశం నుంచి యెరూషలేం నుంచి తీసుకొని రాబడినటువంటి వాళ్ళు, లేకపోతే ఈ యొక్క బబులోను అనేటువంటి ప్రదేశంలో ఉండి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు, మొత్తానికి దానియేలు గారితో ఉండినటువంటి సమకాలికులు, దానియేలు గారితో కలిసి పనిచేసుకుంటున్నటువంటి ఒక ఉద్యోగస్తులైనటువంటి వాళ్ళు. సో వాళ్ళు ఈ దానియేలు బాగుపడడం చూసండి, దానియేలు ఉన్నతమైన స్థితికి రావడం చూసి, రాజుగారి యొక్క మెప్పు పొందుకోవడం చూసి అసూయపడి ఈ దానియేలుని ఏదో విధంగా ఇరకాటంలో పెట్టాలి అని ఆలోచన చేశారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బహుశా నా మాట వింటున్నటువంటి ఒక సహోదరుడు మీరు ఇలాగే ఇరుక్కుపోయి ఉన్నారు కదా. బహుశా మీ యొక్క కోలీగ్స్ అయినటువంటి వాళ్ళు మీ విషయంలో ఏదో చెడ్డగా ప్రవర్తించినందు చేత, లేక మిమ్మల్ని పాడు చేసినందు చేత ఈరోజు మీరు ఇంటికాడ ఉన్నారు. లేకపోతే ఇప్పుడు మీరు ఎందుకు ఇంటికాడ ఉంటారు? మీరు చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉండాలి. ఈరోజు ఈ టైంలో మీరు ఇక్కడ ఉండి మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారంటే ఎవరో మీ మీద చేసినటువంటి ఒక అసూయ. ఈరోజున మీరు ఒక సింహాల బోనులోనికి వెళ్ళినట్లుగా, ఈరోజున మీరు ఉద్యోగాన్ని విడిచిపెట్టవలసి వచ్చినట్లుగా, ఒకవేళ సస్పెండ్ అయినటువంటి రీతిలో మీరు ఉండి ఉన్నారేమో, డిస్మిస్ చేయబడినటువంటి రీతిగా ఒకవేళ మీరు ఉండి ఉన్నారు. డోంట్ వరీ. ఒకవేళ గవర్నమెంట్ వాళ్ళు మీ ఉద్యోగంలో మీ పై అధికారి మిమ్మల్ని సస్పెండ్ చేసినా, ఒకవేళ మిమ్మల్ని డిస్మిస్ చేసినా, ఎవరో చెప్పిన మాటలు విని మిమ్మల్ని ఒకవేళ దూరం చేసుకున్నా, నా దేవుడు మీ గురించి చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వారు. హల్లెలూయా. హ్యాపీగా ఉండండి బ్రదర్ గారు, ఎందుకు అలాగే దిగాలుగా ఉంటారు? పోనీలే, అందాక కొంతకాలం చిన్న మచ్చ కింద కనబడితే అది మనకి మేలే. డోంట్ వరీ. మచ్చపడినంత మాత్రం కృంగిపోయి అలాగే ఇంట్లో కూర్చొని మందు కొట్టేసి, లేకపోతే నీరసగిల్ అయిపోయి మొహం మాడి చేసుకొని ఎవరితోటి మాట్లాడకుండా నేను గదిలోంచి అసలు బయటకు రాను, నేను ఎక్కడి నుంచి ఎవరిని పలకరించను, ఎవరికైనా మొఖం చూపించలేను అని చెప్పి ఇలా ఫీల్ అయిపోకండి. దేవుడు మీ గురించి చెప్తున్నాడు, మీరు బహు ప్రియమైనటువంటి వారు అనేటువంటి ఒక మాట. కొంతమంది రాజుగారి దగ్గరికి వెళ్ళి దానియేలు గురించినటువంటి ఒక విషయం మనసులో పెట్టుకొని రాజుగారికి పొగడ్తలు పొగుడుతున్నారు. రాజా, నీకు తప్ప మరి ఎవరికీ ప్రార్థన చేయకూడదు. ఓ 30 దినాల పాటు, ఒక నెల రోజుల పాటు ఎవరికైనా ప్రార్థన చేయటువంటి జరిగితే మీకే ప్రార్థన చేయాలి, మీకే మనవి చేసుకోవాలి, మీకే వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవాలి తప్ప ఏ దేవుడికైనా ఏ మనుషునికైనా వారు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి అంత సీరియసా మరేనా? ఏమంటే ఎవరైనా ఏదైనా కనుక ఇలాగున్న రాజుగారి కాకుండా ఇంకొకరు మనవి చేస్తే ఇంకా సింహాల బోన్లో పడేయించవలసిన విషయమా? కానీ పొగడ్తలకు గురైపోయినటువంటి ఒక రాజుగారు ఏం చేశారంటే, సంతకం చేయమంటే సంతకం చేశాడు, ఒక శాసనం చేశాడు. ఇప్పుడు ఎవరైనా కనుక రాజుగారికి కాకుండా ఇంకొకరికి ఎవరికైనా కనుక మొక్కినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే, మనవి చేసుకున్నట్లయితే, విన్నపాలు చేసుకున్నట్లయితే వాళ్ళని తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో వేసేయాలి అనే తీర్మానం జరిపింది. ఈయన తెలియలేదు పాపం, ఎవరిని ఉద్దేశించి వాళ్ళు చేస్తున్నారో ఈయన తెలియలేదు. శాసనం చేసేసాడు.
ఇప్పుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట ఏంటంటే, ఇట్టి శాసనము సంతకము చేయబడనని తెలుసుకున్నప్పటికీ, ఒకవేళ ఎదురుకొండగా ఆయనకి ఏం కనపడాలంటే సింహాల బోను కనపడాలి. ఎదురుకొండగా ఆయన కనబడవలసింది ఏంటంటే తన యొక్క మరణం కనబడాలి. అమ్మో, నేను రాజుగారికి కాకుండా ఇంకోళ్ళకి ఎవరికన్నా మొరపెట్టినంటే నా పని అయిపోద్ది, నేను చచ్చిపోతాను, నా భవిష్యత్తు లేకుండా పోతుంది అనేటువంటిది ఇది ఆయన కనబడాలి. కానీ దానియేలు చేసినటువంటి పని ఏంటంటే, ఈవెన్ ఇన్ దాట్ సిట్యువేషన్ శాసనము సంతకము చేయబడినని తెలుసుకున్నప్పటికీ తన ఇంటికి వెళ్ళి యెరూషలేము తట్టువాక కిటికీ తలుపులు తెరచి ఆయన తన దేవునికి మారు ప్రార్థన చేసుకున్నట్టుగా తన యొక్క వాడుక చొప్పున ప్రార్థన చేయుటకును ప్రభువుని స్తుతించుటకును మొదలు పెట్టాను. ఎంత అమూల్యమైనటువంటి మాట అండి. ఏదైనా చిన్న కష్టం మనకు వచ్చిందనుకోండి, ఒక చిన్న వ్యతిరేకత మనకు ఏదైనా ఎదురైంది అనుకోండి, మనం అనుకున్నది ఏదైనా ఒక విషయం జరగలేదు అనుకోండి, ఒకవేళ మనం జరగాలనుకున్నది కాకుండా ఇంకోటి ఏదో జరిగి మనకు నష్టం వచ్చింది అనుకోండి, ఇక చూడండి వాళ్ళు మాట్లాడతారు, దేవుడినే తిట్టేసుకుంటారండి. బాబాయ్ గారు ఏం చేశాడు దేవుడు మాకు, మేము ఇంతలాగా నమ్మకంగా ఉంటుందంటే, మేము నమ్మకంగా గుడికి వస్తూ ఉండంటే, ఆ దేవుని యొక్క సన్నిధిలో మేము కానుకలు ఇస్తూ ఉండంటే, క్రమము తప్పకుండా సంవత్సరం పొడుగునా మేము దేవుని యొక్క ఆలయానికి వెళ్తుందంటే ఏం చేశాడండి, మా పిల్లల బ్రతుకు ఎందుకు ఇలా కావాలి, మా పిల్ల బ్రతుకు ఎందుకు ఇలా కావాలి, మాకెందుకు నష్టం రావాలి, మాకెందుకు కష్టం రావాలి. ఇంకొకసారి మనం కొన్ని పరిస్థితులు బట్టి ఒకవేళ మరణం ఇంట్లో ఎదురైంది అనుకోండి, నేను ఆలోచిస్తుంటే ఒక్కొక్కసారి వయసులో పెద్దవాళ్ళు అవుతారు. పెద్దవాళ్ళు అయిన తర్వాత మరణం అనేటువంటిది సహజం, ఈ దేహంలో మరణం అనేటువంటిది రావడం సహజం. ఈలోగా మన వాళ్ళు ఏం చేశారంటే ఎవరికో కొంతమందికి ఫోన్లు చేసి ప్రార్థన చేయండి, మా తాతయ్య చాలా సీరియస్గా ఉంది, హాస్పిటల్ ఉన్నారు, ప్రార్థన చేయండి అంటారు. వాళ్ళు ప్రార్థన చేసి ఉంటారు. ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నేను చచ్చిపోవాలని చెప్పేసి ప్రార్థన చేయరు. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవా కనికరించునైనా, స్వస్థపరచునైనా, లేవనెత్తునైనా, వారికి ఆయుష్కాలని ఈయనైనా అనే ప్రార్థన చేస్తుంటారు. కానీ వారి వయసును బట్టి, వారి పెద్దతనాన్ని బట్టి, లేక వారు కలిగిన బలహీనతను బట్టి ఒకవేళ కనుక మరణం సంభవిస్తే ఇంక చూడండి వాళ్ళు చేస్తారు, మేము గుడికి రామంటారు అంతే. పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి వెళ్తే మీరు ప్రార్థన చేయొద్దు, వెళ్ళిపోండి, దేవుడు మాకు ఏం చేశాడు, మా తాతయ్య చచ్చిపోయాడు, నేను ఇంకా యేసుప్రభుని నమ్ముకోను, ఆ యేసుప్రభు దగ్గర రాను, నేను వెళ్ళిపోండి మీరు అని చెప్పేసాడు. ఒక్కొక్కసారి ఒకవేళ తప్పని పరిస్థితులు ఏదైనా మొహమాటానికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నా వీళ్ళు ఏకీభవించరు, వీళ్ళు కళ్ళు మూసుకోరు, అటు ఇటు దిక్కులు చూస్తుంటారు, ఆ చేసేళ్లే ప్రార్థన నాకు సంబంధం కాదు అన్నట్టుగా తిరుగుతూ ఉంటారు. ఏమంటే చిన్న కష్టం వచ్చినప్పుడు, ప్రకృతి పరంగా కూడా ఒకవేళ మరణం అనేటువంటిది సంభవించినప్పుడు, ఏమంటే మరణించిన తర్వాత బహుశా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు కదా, ఆ ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ఉండొచ్చు కదా, అది మనం తెలుసుకోము. మనం ఏమనుకుంటాం, మా తాతయ్య చచ్చిపోయాడు, దేవుడిని మేము ప్రార్థన చేసినా కానీ, పలానాళ్ళు ప్రార్థన చేసినా, ఏళ్ళ ప్రార్థన చేసినా, ఇదిగో మా తాతయ్య ఎలాగో జరిగింది, ఈ దేవుడిని నేను నమ్ముకునేది లేదు, ఏం చేశాడు ఈ దేవుడు మాకు అని చెప్పేసి అని అంటారు. ఈ మధ్యలో నేను కొంతమంది యొక్క మాటలు వింటున్నప్పుడు ఇలాగే బాధపడ్డా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ చనిపోయినందు చేతనో, లేక వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న చనిపోయినందు చేతనో, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు మంచి బలము ఆరోగ్యం కలిగిన టీనేజ్లోకి వచ్చినటువంటి ఒక పిల్లలు వాళ్ళు చనిపోయినందు చేతనో వీళ్ళు ఏమంటారంటే, ఇంక మేము దేవుడి దగ్గరికి వచ్చేది ఏంటండి, మేము మానేసామండి, మేము గుడికి రావండి. ఒకసారి ఒక కుటుంబాన్ని గురించి నాకు గుర్తొస్తూ ఉంది. ఏంటంటే ఇంటిలో ఉన్న బైబిల్ అన్నీ తీసి గోడవతలు పడేశారంట, దేవుని మీద కోపం తెచ్చుకొని. అయితే దేవునికి స్తోత్రం, మరలా కొంతకాలానికి దాదాపు ఒక 3 సంవత్సరాలు అలాగా కఠినంగా వాళ్ళు ఉండి ఉన్నారు. తట్టుకోలేనటువంటి ఒక గాయం, ఎందుకంటే ఎదిగినటువంటి ఒక కుమారుడు, ఎదిగినటువంటి ఒక బిడ్డలు చనిపోయినప్పుడు దాన్ని తట్టుకోలేక ఒకవేళ అలా ప్రవర్తించినా ఇప్పుడు అంత కఠినంగా లేరు, ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ గుడికి వస్తూ ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ యథావిధిగా దేవునిలో ఎదుగుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క బిడ్డలు ఉన్న వాళ్ళందరూ కూడా, కుటుంబం అంతా కూడా దేవుని యొక్క బిడ్డలుగా వారు జీవిస్తూ ఉన్నారు. కనుక ఈరోజు నేను హ్యాపీ. కానీ అప్పుడున్న గాయానికి, అప్పుడున్న కష్టానికి తట్టుకోలేక ఒక్కగానొక్క కుమారుడు మరణించేసరికల్లా తట్టుకోలేని రీతిగా చేసేటువంటి ఒక ప్రమాదాలు, చేసేటువంటి ఒక పనులు. ఈరోజుని నా మాటలు వింటున్న నా మిక్కిలి ప్రియమైన స్నేహితులరా, బహుశా ఈరోజు నీకు కష్టం వచ్చిందని నువ్వు కలవరపడుతూ ఉన్నావా? ఉద్యోగంలో ఒకవేళ నీకు నష్టం వచ్చిందని, లేక ఉద్యోగంలో నిన్ను తీసేశారని నువ్వు కలవరపడుతూ ఉన్నావా? మీరు చేస్తున్న వ్యాపారంలో మీకు ఒక నష్టం వచ్చినందు చేత నీవు కలవరపడుతూ ఉండి ఉన్నావా? ఆశీర్వదించినంత వరకు బాగానే ఉన్నారు, మీ యొక్క వ్యాపారం అనేటువంటిది లాభదాయకంగా వెళుతున్నంత వరకు బాగానే ఉన్నారు. ఏదో ఒక్కసారి మీ యొక్క వ్యాపారం దెబ్బతుంది. బహుశా ఈరోజు నా కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ఒకరు బహుశా మీ యొక్క చేపల చెరువు పాడైంది, ఆ చెరువులో ఏదో తెగులొచ్చింది, రొయ్యలన్నీ తేలిపోయినాయి, లేక చేపలు ఎదగకుండా అయిపోయినాయి. ఇప్పుడు వెంటనే మీరు ఏమనుకున్నారంటే ఎంత లక్షల నష్టం వచ్చిందండి, ఏం చేశాడండి దేవుడు,
నేను ఇక రొయ్యి పిల్లలు ఇందులో వేసేటప్పుడు పాదిరి గారిని పిలిపించుకొని ప్రార్థన చేసుకొని ఆయనకు ఒక కానుక కూడా ఇచ్చానండి. ఆయన ప్రార్థన చేసి వెళ్ళాడండి. ఏమో ఈ తెగులు వచ్చేసి ఉన్న రొయ్యలన్నీ కూడా చచ్చిపోయానండి, ఉన్న చేపలన్నీ చచ్చిపోయానండి. ఏముందండి మా వ్యాపారం అంతా నష్టమే వస్తుంది, దేవుడు మాకు ఏం చేశాడు అనేటువంటి రీతిగా మాట్లాడుతుంటారు. ప్లీజ్ అట్లా మాట్లాడొద్దండి. చేతనైతే మనం ఏం చేయాలంటే ప్రభువుని స్తుతించాలి. బైబిల్ చెప్తుంది ప్రతి విషయమునందును ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులే మనం చెల్లించాలి. ఎప్పుడు స్తుతులే చెల్లించాలి. నెవర్ గ్రంబుల్, సనుక్కోవద్దు, గొనుక్కోవద్దు. ఇశ్రాయేల్ ప్రజలు అయినటువంటి వారు సనుగుతుందంటే దేవుని యొక్క చెవులు సనిగినట్టుగా దేవునికి వినబడుతూ వచ్చిందంట. వాళ్ళు సనిగిన ఆ మాట చొప్పున వాళ్ళకి జరిగింది. ఆ అరణ్యంలోనే వాళ్ళందరూ రాలిపోయారు. బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీలందరూ ఆ అరణ్యంలోనే వాళ్ళు సంచరిస్తూ ఉండగానే 40 సంవత్సరాల కాలంలోనే రాలిపోవలసిన వాళ్ళందరూ కూడా రాలిపోయారు. సో ఈరోజు నేను మీతో పంచుకున్న మాట ఏంటంటే, ప్లీజ్ డోంట్ గ్రంబుల్ ఎగెనిస్ట్ గాడ్. దేవునికి విరోధంగా సనగవద్దు. ఒకవేళ ఏదైనా శాసనాలు వచ్చినాయి, జీవోలు వచ్చినాయి, డోంట్ వర్రీ. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పరంగా కూడా మేము చూస్తూ ఉన్నప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా మాకు ఎలక్షన్ జరగలేదు కనుక ఉన్నటువంటి పరిస్థితులు మేము చూస్తూ ఉన్నప్పుడు, కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు క్రైస్తవ బిడ్డలైనటువంటి వారికి చాలా కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి. క్రైస్తవ ఉద్యోగస్తులైనటువంటి వారికి చాలా శ్రమలు ఎదురవుతూ ఉన్నాయి. క్రైస్తవులుగా యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారి యొక్క జీవితంలో ఎన్నెన్నో కష్టాలు వాళ్ళకి ఎదురవుతూ ఉన్నాయి. కానీ ఈరోజు నేను చెప్తానండి, అలాంటి కష్టములలో సైతము ప్రభుని స్తుతించడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి దానియేలు యొక్క జీవితంలో ఇట్టి శాసనము సంతకము చేయమని. ఏ శాసనం? ఎవరైనా గనక ఈ రాజుగారే కాకుండా ఇంకొకరికి ప్రార్థన చేసినట్టుగా కనుక కనబడితే వాళ్ళని తీసుకుని వెళ్ళి సింహాల బోనులో వేస్తారు. ఆ సింహాల బోన్లో ఉన్నటువంటి సింహాలు ఎంత బలమైనటువంటివో దానియేలు గారికి తెలిసే ఉండాలి. రెడీ అయిపోయాడు. అవసరమైతే సింహాల మధ్యలో నేను ఎర్రగా వెళ్ళిపోతా, ఒకవేళ పోతే ప్రాణం పోతే పోనేమని అనుకున్నాడు ఆయన. కానీ తన దేవునికి మొర్ర పెట్టడం చేస్తున్నాడు. ముమ్మారు మొర్ర పెట్టిన రీతిగా. మళ్ళీ అది కూడా ఎలాగండి, ఇక్కడ తలుపులు మూసుకొని కాదు. ఒక చోట బైబిల్లో వ్రాయబడిన ప్రకారంగా నీవు ప్రార్థన చేయనప్పుడు నీ ఇంటి గదిలోనికి వెళ్ళి నీ తలుపు మూసుకొని రహస్యమని చూచేటువంటి దేవునికి నువ్వు ప్రార్థన చేయాలన్న మాట తీసుకొని మళ్ళీ మనమే బోధలు చేసుకుంటాం. బతుకుంటే బల్సాకనే తినొచ్చండి. ఇప్పుడు లేనిపోయింది గవర్నమెంట్ అసలే ఏదైనా ఒక పట్టం ఉంటే కనుక మమ్మల్ని క్రైస్తవులని చెప్పి మాకు రాయితీలు లేకుండా చేస్తున్నారు. మనం ఏదైనా కనుక చేస్తే క్రైస్తవులు అనబడినటువంటి వారికి హింసలు కలుగుతున్నాయి, ఇబ్బందులు కలుగుతున్నాయి. కనుక నా మనసులోనే ప్రార్థన చేసుకుంటా, ఈ తలుపులు నేను తెరవను, నా మనసులోనే ధ్యానించుకుంటాను అనుకుని కొంతమంది మనసులోనే ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, మనసులోనే ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నో, ఇక్కడ దానియేలు యొక్క జీవితం ఎలా ఉండింది అంటే తన కిటికీ తలుపులు తెరిచాడు. ఎవరు చూసుకుంటే చూసుకోండి అబ్బాయి, నా మీద అసూయపరులుగా ఎవరు వచ్చారో చేసుకోండి అబ్బాయి, నాకేం అభ్యంతరం లేదు. నేను మాత్రం ఆ కిటికీ తలుపులు యెరూషలేము తట్టు తెరచి నేను నా దేవునికి ప్రార్థన స్తుతి ఇది నేను కోరుకుంటున్నా. ఈ ప్రార్థన అనేసరికి మన క్రిస్టియన్ భాషలో ఏమైపోయిందంటే అడుక్కోవడం అయిపోయింది. దేవా ఇదిగో నీకు ప్రార్థన చేస్తే కనుక నన్ను సింహాల బోన్లో పడేస్తానన్నారు, సింహాల బోన్లోనికి వెళ్ళనివ్వకుండా చేయనైనా అని చెప్పేసి ప్రార్థన చేయలే. ఈయన ఏం చేస్తాడంటే స్తుతి చెల్లిస్తున్నాడు. దేవా నీవు అన్నావు నాకు అంతే చాలు, నన్ను నీకు ప్రియమైన బిడ్డగా నీవు నన్ను పిలిచావు నాకు అంతే చాలు, నీ ప్రియమైన బిడ్డకుండి నీ భాగ్యం ఎంత మించి నాకు ఇంకేం కావాలి ప్రభు అనుకొని ఆ దేవునికి స్తుత్యాగం చెల్లించుకుంటున్నాడు. ఏం జరిగింది? పన్నాగం పన్నెండు చూడనే చూశారు. ఇది తీసుకెళ్ళి రాజుగారితో చెప్పనే చెప్పారు. ఆ రాజుగారి యొక్క తప్పని పరిస్థితుల్లో శాసనం చేశాడు కనుక దాన్ని కొట్టివేయడానికి వీల్లేదు కనుక, దాన్ని మార్చడానికి వీల్లేదు కనుక శాసనం చేసిన ప్రకారంగా దీన మనసుతో లేక దుఃఖ భావంతో వచ్చి దానియేలు ప్రతి దినము నువ్వు సేవించుచున్నాను, నీ దేవుడే నీకు నేను రక్షించాలి, నేనేం చేయలేను, శాసనం అయితే చేసేసాను, ఆ శాసనాన్ని బట్టి ఇప్పుడు నువ్వు నాకు కాకుండా ఇంకొకరు నువ్వు మొరపెడుతున్నావు కనుక నిన్ను తీసుకుని వెళ్ళి సింహాల భూమిలో పడేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సారీ దానియేలు అనుకొని పాపంతో అలా తీసుకుని వచ్చి దానియేలుని సింహాల బోన్లో వేసినాడు. మనం దేవునికి బహు ప్రియమైన వారంగా ఉంటూ ఉన్నప్పుడు ఇలాంటి కష్టాలు మనకు ఎదురవుతూ ఉంటాయి, వ్యతిరేకతలు మనకు ఎదురవుతుంటాయి. మధ్యలో చాలా కాలం క్రితం ఒక బ్రదర్ గారు సాక్ష్యం చెప్తే నేను విన్నాను. భార్య మొదట ప్రభువుని నమ్ముకుంది, ఈ భర్త కొరకు ప్రార్థన చేస్తూ వచ్చింది. అప్పుడు ఈ భర్త ఆ భార్యని చిత్రహింసలు పాలు చేస్తుండేవాడు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకుంటూ మానే, నువ్వు ప్రార్థన చేయటం ఆపేయి, నువ్వు మరలా తిరిగి బొట్టు పెట్టుకొని నువ్వు జీవించాలి, ఇలాంటి మాటల చేత కొట్టి కూడా చాలా వేధించారంట. అయితే కొంతకాలానికి ఆ భార్య యొక్క ప్రార్థన జవాబు ఈయన మార్చబడి ఉన్నాడు. ఈసారి ఈయన యేసు ప్రభువుని నమ్ముకుంటూ ఉన్నాడు. ఇక పూర్తిగా దేవుళ్ళనే ఉండటం మొదలుపెట్టాడు. ఈసారి సాతాను గాడు భార్యను పట్టుకున్నాడు.
ఆవిడ అంతా ఏదో నమ్ముకోమన్నానండి, ఏదో మీ క్యారెక్టర్ మంచిగా మారాలని, మీరు మంచి బిడ్డలుగా ఉండాలని, మంచి అలవాట్లు కలిగి ఉండాలని అలాంటి ఉద్దేశంతో నమ్ముకోమన్నాను. కానీ మన ఆచారాలు పక్కన పెట్టేసి, మన యొక్క పద్ధతులు పక్కన పెట్టేసి, మనం చేయవలసిన కార్యాలు చేయనివ్వకుండా కనీసం ఏదైనా చిన్న పండుగలో, ఈ పండుగలో, ఆ పండుగలోనైనా మనం ఉండవలసినటువంటిది అక్కడ కూడా ఉండకుండా ఇంతలా చేస్తున్నాను అనుకొని ఒకరోజు ఆవిడ గదిలోనికి వెళ్ళి కిరసనాలు పోసేసుకొని, నువ్వు మరలా తిరిగి మన యొక్క విశ్వాసంలోకి వస్తావా రావా, ఆ యేసుబాబుని విడిచిపెట్టవా, నువ్వు విడిచిపెట్టకపోతే ఇదిగో నేను అగ్గిపొలలు గీసుకొని నేను తగలడిపోతానని చెప్పేసి అని బెదిరించి అగ్గిపొలలు గీసినా అవి కూడా తడిసిపోయి ఆరిపోయినాయి తప్ప అవి వెలగలేదంట. ఆ తర్వాత అఫ్కోర్స్ మరలా వాళ్ళిద్దరు కూడా రక్షింపడినటువంటి వారై దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క జీవితాన్ని వారు కలిగి దేవునికి బహు ప్రియమైన వారుగా వాళ్ళు జీవిస్తూ వచ్చినారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజున బహుశా బ్రదర్ మీరు యేసు ప్రభుకి ప్రియమైన వారుగా ఉన్నందుచేత, ఆ దేవుడు మీ గురించి మిమ్మల్ని బహు ప్రియులు అని అన్నందుచేత మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఎదురవుతున్నాయో, బహుశా మీ వాళ్ళే మిమ్మల్ని ఎలాంటి అంటరాని వారుగా మిమ్మల్ని చూస్తూ ఉండి ఉన్నారో, మీ సొంత కుటుంబీకులే మీ గురించి ఎలాగున్నా విడిచిపెట్టేసినట్టుగా తృణీకరించేసినట్టుగా మాట్లాడుతూ ఉండి ఉన్నారో, ఈ స్థితిలో ఉండి కూడా దేవునికి మన ప్రార్థన చేయడం మానవద్దు. ఈరోజు నేను అనుకుంటాను, దానియేలు తన శ్రమలలో సైతము ప్రభుని స్తుతిస్తూ వచ్చినాడు గనక దేవుడు ఆ దానియేలు గురించి మాట్లాడుతున్న మాట చక్కనైనటువంటి మాట. దానియేలు, నీవు బహు ప్రియమైనటువంటి ఒక వ్యక్తివి, నీవు బహు ప్రియమైన వ్యక్తివి. నా మిక్కిలి ప్రియ స్నేహితులారా, మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వారు. డోంట్ వరీ, శ్రమల గురించి కలవరపడొద్దు, ఆ వ్యాధిని గురించి కలవరపడొద్దు, నీకు ఎదురైనటువంటి పరిస్థితుల గురించి కలవరపడవద్దు. నీ వాళ్ళే నీకు వ్యతిరేకమైపోయారు, నీ కుటుంబీకులే నీకు వ్యతిరేకమైపోయారు, వాళ్ళు నీకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు. డోంట్ వర్రీ. ఈరోజున మీరు నేను మనం దానియేలుకు వలె బహు ప్రియమైనటువంటి వారముగా, దేవుడు మనలను బహు ప్రియమైన వారుగా పిలిచాడు కనుక మనం ఏం చేద్దామనంటే, మన కష్టం వచ్చినా మనకు శ్రమ వచ్చినా శ్రమలో మన కిటికీ తలుపులు తెరిచి అందరికీ తెలియజేయబడినట్లుగా మన దేవుని ప్రార్థిస్తూ స్తుతిస్తూ మన ముందుకు సాగిపోదాం. బికాజ్ హి వాజ్ ప్రైజింగ్ గాడ్ ఇన్ ద పర్సిక్యూషన్లో ప్రైజ్ చేస్తూ వచ్చినాడు కనుక ఈరోజు నో వండర్ గాడ్ కాల్డ్ హిమ్ యాజ్ ఎ బిలోవర్డ్. దేవుడు ఆయనని నా ప్రియమైన వాడివి, నాకు బహు ప్రియుడు అని పిలవడంలో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడు. మీరును దేవునికి బహు ప్రియమైన వారై ఉన్నారు. శ్రమలలో దేవుని స్తుతించండి, కష్టాలలో దేవుని స్తుతించండి, వ్యతిరేకతలో దేవుని స్తుతించండి, మీ వ్యాధి బలహీనతలో ప్రభువుని స్తుతించండి, మీకున్న లోటులో ప్రభువుని స్తుతించండి. ఆయన పిలిచినటువంటి పిలుపు మీ జీవితంలో నిర్ధారణ చేసుకునండి. ఆ దేవుడు మిమ్మల్ని అంటున్నాడు, మీరు బహు ప్రియమైనటువంటి వారు, దేవునికి బహు ప్రియమైనటువంటి వారు. కోర్స్ అక్కడ నేను ఒక మాటగా చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ఒకవేళ తన దేవునికి బహు ప్రియమైన వాడిగా ఉండి ఎలాగైనా సంతకము చేయబడినని తెలుసుకున్నప్పటికీ యథావిధిగా తన యొక్క కిటికీ తలుపులు తెరిచి యెరూషలేము తట్టునకు ఆయన ప్రార్థన చేసిన దానికి సింహాల భూమిలోనికి వెళ్ళినా అక్కడ దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఏ సింహము కూడా దానియేలును ముట్టుకోలేదు. దానియేలు దగ్గరే ఉంటున్నాయి, దానియేలు దగ్గరే పడుకున్నాయి, మామూలుగా తిరుగుతున్నాయి. మన పెంపుడు కుక్క ఎలాగైనా తోకాడించుకుంటూ తిరుగుతుందో అలాగే అవి కూడా భవిష్యత్తు లోపల తిరుగుతున్నాయి, ఏ హాని చేయలే. కానీ రాజుగారికి సంగతి తెలిసిన తర్వాత ఎవరైతే ఈయన మీద అసూయపడి పన్నాగం పన్నారో వాళ్ళని, వారి భార్యల్ని, వారి పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఆ సింహాల బోన్లో పడేయంటే ఆ మరుసటి రోజు ఇంకా వారి సింహముల యొక్క బోను యొక్క అడుగునకు రాక మునిపే ఆ సింహములు వారి యొక్క ఎముకలు సైతం పొడుం చేసేసినాయంటండి. ఎన్ని సింహాలు ఉన్నాయి, ఎంత బలమైనటువంటి సింహాలు ఉన్నాయి. హై ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో చెప్తున్నా, డోంట్ వరీ. సింహము కోరల వంటి మనుషులు కలిగిన వారు ఉండొచ్చు, మీ మీద నానా రకాలైన మాటల సెట్టైర్లు వేస్తూ ఉండొచ్చు. ఒక మాట జ్ఞాపకం వస్తుంది, నాకు తెలిసినటువంటి ఒక సోదరుడు ఉన్నారు. ఆయన ఎప్పుడు చూడండి నా మీద సెట్టైర్ వేయటమే ఆయనకి పని. ఎక్కడ ఏ కార్యక్రమం ఉండనివ్వండి, అది ఒక పెళ్లి కార్యక్రమం, అది ఒక చావు కార్యక్రమం, ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ అయినా, లేకపోతే ఇంకోటైనా నేనున్నాను అంటే నా మీద ఒక కక్ష కట్టుకున్నట్టుగా ఉండి ఏదో ఒక సెట్టైర్ నా మీద వేశాననే తృప్తి అది ఆయన కలుగుతున్నట్టు. బట్ అఫ్కోర్స్ ప్రజలు అర్థం చేసుకుంటారు, దేవుడు నా జీవితంలో దేవుడు నాకు ఇచ్చిన భాగ్యాన్ని అర్థం చేసుకున్నారు ప్రజలు. ప్రభువుకి ప్రియమైన వ్యక్తిగా పిలిచినటువంటి పిలుపుని వాళ్ళు ప్రజలు అర్థం చేసుకుంటారు. ఆయనకు అది తృప్తి అంతే. రేపొద్దున దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా
అతడు లెక్క చెప్పుకుంటాడన్న సంగతి నాకు తెలుసు. అందుకని దేవా అతన్ని క్షమించండి నాయన, నా మీద ఎంత సెటైర్ వేసి నా మీద ఎన్ని దుష్ప్రచారాలు దుమారాలు లేపడానికి చూస్తున్నారో అంతగా మీరు నన్ను ఇంకా మీకు ప్రియమైన వ్యక్తిగా మీరు నన్ను లేవనెత్తుకున్నారు కనుక నీ కోటి కోటి స్తోత్రం నాయన. ఒక దైవజనుడిగా అభిషక్తుడుగా ఉన్న నా మీద అతడు అలాంటి మాటలు పలుకుతున్నందువల్ల వచ్చేటువంటి శిక్ష అతని మీదకి రాకుండా క్షమించండి ప్రభు అని చెప్పేసి అని ఇదే నేను ప్రార్థన చేసేది. ఎందుకంటే నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని. ఈరోజు మీకు కూడా చెప్తున్నాను, మీరును దేవునికి ప్రియమైన వ్యక్తులు. ఎవరు మీ మీద ఎలాంటి మాటలు పలికినా, మీ ఇంట్లో వాళ్ళు పలికినా, సంఘంలో వాళ్ళు పలికినా, సమాజంలో వాళ్ళు పలికినా, ఇటువంటి కోరలు సింహపు కోరల వంటి మనుషుల మధ్యలో మీరు ఉంటున్నా డోంట్ వరీ మీరు దేవునికి ప్రియమైన వారు కనుక ఆయన సింహాల నోళ్లను మూయిస్తాడు, ఆయన వాళ్ళ యొక్క నోళ్లను మూయిస్తాడు, ఆయన మీ మీద సెటైర్లు మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క నోళ్లు మూయిస్తాడు, ఆయన మిమ్మల్ని ప్రేమించేటట్టుగా మీ కానుకలు తీసుకొచ్చి ఇచ్చేటట్టుగా చేస్తాడు ఆయన. ఎందుకనంటే మీరు దేవునికి బహు ప్రియమైన వారు. తండ్రి, ఈ బిడ్డలను దీవిస్తున్నా, వీరు నీకు ప్రియమైన బిడ్డలనైనా. సింహాలను కోరలు ఉండొచ్చు, సింహాల నోళ్ళు వంటి నోళ్ళు కలిగిన మనుషుల మధ్యలో మేము ఉండి ఉండవచ్చు నాయన. మేము నీ కొరకు యథార్థంగా ఉన్నప్పుడు మేము సింహాల బోన్లో పడేటువంటి పరిస్థితి మాకు రావచ్చు. కానీ మీరు మమ్మల్ని బహు ప్రియమైన వారుగా పిలిచారు కనుక ఏ సింహము ఏమీ చేయనివ్వకుండా మీరు కాపాడి ఉన్నారు. ఇట్టి శాస్త్రం సంతకము చేయబడినని తెలిసినప్పటికీ దానియేలు ప్రభుని స్తుతించిన రీతిగా ఇక మీదట మేము కూడా అయినా ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి నిందలు వచ్చినా, ఎలాంటి మాటలు మేము వింటున్నా దాన్ని కలవన పడకుండా నిన్ను స్తుతించుకునేటువంటి ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ ఇలాగూ మేము నిన్ను స్తుతిస్తుండగా మాకెదురైన సింహముల నోట నుండి, మాకెదురైన పరిస్థితుల్లో నుండి, నిందలలో నుండి, కష్టములో నుండి, ఇబ్బందుల నుంచి, బలహీనతలో నుంచి మీరు మమ్మల్ని లేవనెత్తి బయట తీసుకొస్తున్నందుకు మీకు కోటి కోటి స్తుతులు చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలంగా మీకు నాకు మనందరికీ మనం దేవునికి బహు ప్రియమైన వారంగా ఉంటుండగా మనకు ఎదురైన శ్రమలలో నుంచి కోరలు కలిగినటువంటి సింహముల నోటి నుండి మనల్ని తప్పించి కాపాడి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, ఒకవేళ ఎటువంటి సింహముల కోరలు కలిగినటువంటి మనుషుల మధ్య మీరు నివసిస్తున్నా, ఎవరు ఎలాంటి సెటైర్ డైలాగులు మీ మీద వేస్తూ ఉన్నా డోంట్ వర్రీ, మీరు దేవునికి బహు ప్రియమైన వాళ్ళు. నా జీవితాన్ని చూడండి, నా మీద ఇలాంటి దుమారాలు వేసేటువంటి వ్యక్తి నాకు ఎదురుగుండగా కనబడుతూ ఉన్నా నేను పట్టించుకోవట్లే, లైట్ తీసుకున్నాను అంతే. ఎందుకంటే నేను దేవునికి బహు ప్రియమైన వ్యక్తిని. ఆ వ్యక్తి నా మీద ఎన్ని మాటల దుమారాలు వేస్తాడో అంతగా దేవుడు నన్ను ఇంకా ఇంకా హెచ్చిస్తున్నాడు. సింహాల బోన్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత దానియేలు ఇంకా హెచ్చింపబడి ఉన్నాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లుగా మీరును దేవునికి బహు ప్రియమైన వారు ఉండి దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చిస్తున్నాడు. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు, మీరు పొందుకున్న అనుభవాలు, ఇంకా ఏదైనా విషయాలు తెలుసుకోవాలని ఆశపడుతున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక మెసేజ్ ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ నాకు తెలియజేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 9440040992, 8885527662. ఓకే, నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మళ్ళీ వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరి యొక్క అమూల్యమైన సందేశంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ మనలను తనకు ప్రియమైన వారుగా పిలిచి సింహంలో కోరలు కలిగినటువంటి మనుషుల యొక్క చేతుల్లో నుండి విడిపించిన ఆ దేవాతి దేవుని చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ బహు ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.